వెపన్స్ అందించాలన్నా, ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్ పెట్టాలన్నా, ఎందులోనైనా అగ్రరాజ్యమైన అమెరికాకి ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు జో బైడెన్ ప్లేస్లోకి డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. అయితే ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క ఉండనుందా? ప్రపంచంపై పెద్దన్న ప్రభావం ఏంటి? ఇంకా చిచ్చు పెడతాడా, ఆపుతాడా? మూడో ప్రపంచ యుద్ధం ముప్పు వస్తుందా, తప్పుతుందా? ఇలా ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ప్రపంచమంతా యుద్ధంలో మునిగింది. ప్రపంచ యుద్ధం భయాలను క్రియేట్ చేస్తోంది. వరల్డ్ వైడ్గా ఇప్పుడు యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. ఓవైపు రష్యా, ఉక్రెయిన్ బాంబుల మూత మోగించుకుంటూ ఏళ్లు గడిపేస్తున్నాయి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లోనూ అదే పరిస్థితి. ఏడాది క్రితం మొదలైన యుద్ధం 3 సంస్థలు 6 దేశాలని చుట్టుకుంది. రక్తపాతం సృష్టిస్తోంది. ఇజ్రాయెల్తో పాలస్తీనా, లెబనాన్, సిరియా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధంతో ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తారో అర్థం కాని పరిస్థితి. మరోవైపు ఇందులో అమెరికా ఎప్పుడు జోక్యం చేసుకుంటుందో, అది మూడో ప్రపంచ యుద్ధంగా ఎక్కడ మారుతుందోనని ప్రతి ఒక్కరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇజ్రాయిల్పై ఇరాన్ క్షిపణి దాడులకి దిగింది. తప్పు చేశారు, భారీ మూల్యం చెల్లించుకుంటారని ఇజ్రాయిల్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఇరాన్పై యుద్ధానికి సిద్ధమైంది. ఓకే అంటే లేపేస్తాం అని ఓ లిస్టుని ఇజ్రాయిల్ ప్రధాని ముందు పెట్టింది. ఆ దేశ సైన్యం ఇచ్చింది కేవలం జాబితా కాదు, మారణ హోమానికి అది భవిష్యవాణి అనే భయాలు ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి. చివరి నిమిషంలో ఏమైనా మార్పులుంటే తప్ప ఏమాత్రం తగ్గడానికి ఇజ్రాయెల్ సైన్యం సిద్ధంగా లేదు. మరి ఈ దాడి జరిగితే మూడో ప్రపంచానికి దారితీస్తుందా? ట్రంప్ మాటలు వింటారా? ఇప్పటికే మిగిలిన దేశాలు రెడీ అవుతున్నాయా అనే భయాలు ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి. తమ దేశంపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేయడానికి ఇజ్రాయెల్ చాలా సీరియస్గా తీసుకుంది. ఇరాన్ టార్గెట్గా స్కెచ్ రెడీ చేసింది. ఇరాన్లో ఎక్కడ దాడి చేయాలనే దానిపై ఇజ్రాయెల్ ప్లాన్ వేసుకుంది. దాదాపు టార్గెట్ ఫిక్స్ అయినట్టే. ఎప్పుడు అంటే అప్పుడు అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సైన్యం. అయితే లాస్ట్ మినిట్లో మనసు మారచ్చు. ఇజ్రాయెల్ స్కెచ్ని పసిగట్టింది ఇరాన్. తమ జోలికి వస్తే క్లియర్ కట్ గా చెప్తోంది. అయితే ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయటానికి ఖాయమని అనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ లో రేగిన మంటలకి మరో ఘటన ఆజ్యం పోసింది. ఇజ్రాయిల్ ప్రధాని ఇంటి వైపు డ్రోన్ దూసుకొచ్చింది. ఆయన నివాసం లక్ష్యంగా దాడి జరిగింది. లెబనాన్ నుంచి డ్రోన్స్ దూసుకొచ్చినట్టు ఇజ్రాయిల్ దళాలు చెప్పాయి. ప్రధానిని టార్గెట్ చేయడంతో ఇజ్రాయిల్ రగిలిపోతోంది. మరింత దూకుడు చూపించే అవకాశం ఉంది. ఇరాన్ మీద ఇజ్రాయిల్ యుద్ధానికి దిగితే ఈ దాడులు అరబ్ దేశాలు, అమెరికాకి విస్తరించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇజ్రాయిల్ కోసం అమెరికా రంగంలోకి దిగింది. తమ దేశం నుంచి శత్రు దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థని పంపించింది అమెరికా. అటు హౌతీలు టార్గెట్ గా వైమానిక దాడులకు దిగుతోంది. అంటే ఇజ్రాయిల్ కోసం అమెరికా డైరెక్ట్ గా రంగంలోకి దిగినట్లే. ఇలాంటి సమయంలో యుద్ధం మొదలైతే ఆ హింస, ఆ ఎఫెక్ట్ ఊహించటానికి కూడా భయానకంగా ఉంటుందని అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇజ్రాయిల్ యుద్ధానికి సిద్ధమవుతున్న వేళ ఇరాన్ కూడా రెడీ అవుతోంది. దౌత్యపరంగా, సైనిక పరంగా ఆన్సర్ చెప్పాలని ఫిక్స్ అయింది. ప్రస్తుతం ఇజ్రాయిల్ వైపు అమెరికా, ఇరాన్ వైపు రష్యా, చైనా ఉన్నాయి. ఇరాన్ మీద ఇజ్రాయిల్ దాడికి దిగి యుద్ధం మొదలు పెడితే ప్రపంచం రెండుగా విడిపోవడానికి పెద్దగా సమయం పట్టే అవకాశం లేదు. ఇదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినట్టే. ఈ ఆలోచన ఇప్పుడు ప్రతి ఒక్కరిని భయపెడుతోంది. ఇజ్రాయిల్ అండగా అమెరికా ఉంది. యుద్ధం అంటే ఫ్రాన్స్, బ్రిటన్, జోర్డాన్, సౌదీ అరేబియా సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇరాన్ వైపు రష్యా, చైనాతో పాటు పలు దేశాలు మద్దతు ఇవ్వనున్నాయి. మిడిల్ ఈస్ట్లో సిచ్యువేషన్ అలా ఉంటే కొరియా ద్వీపకల్పంలో పరిస్థితులు నెమ్మదిగా అదుపు తప్పుతున్నాయి. నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ చేస్తున్న పనులు ప్రపంచ యుద్ధ భయాలు మరింత పెంచుతున్నాయి. ఇంతకీ కొరియాలో మధ్యలో ఏం జరుగుతోంది? కిమ్ ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగుతున్నాడు? కొరియాల మధ్య యుద్ధం మొదలవుతే ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు, యుద్ధం దిశగా సాగుతున్న పరిణామాలు, కిమ్ జోంగ్ చర్యతో కొత్త భయాలు, ఈ రెండు దేశాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే సిచ్యువేషన్, రష్యా మద్దతుతో ఉత్తర కొరియా, అమెరికా అండదండలతో దక్షిణ కొరియా, ఎవరు వారు తగ్గేదేలే అంటున్నారు. ఇప్పుడు ఈ కొరియాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకవేళ యుద్ధం కానీ జరిగితే ప్రపంచ పటం నుంచి దక్షిణ కొరియా వైదొలుగుతుందని ఉత్తర కొరియా హెచ్చరిస్తోంది. ఒకప్పుడు ఒకటే దేశంగా ఉన్న కొరియా ఇప్పుడు 2 భాగాలుగా విడిపోయింది. ఉత్తర కొరియా నియంత పాలనలో ఉండగా దక్షిణ కొరియా ప్రజాస్వామ్య పాలనలో ఉంది. వరుస వివాదాలతో 2 కొరియాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడుతోంది.
మరి ప్రపంచంలో 3 ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాలు ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మిడిల్ ఈస్ట్లో అలా కొరియా ద్వీపకల్పంలో ఇలా ఉద్రిక్తతలు పీక్స్కి చేరుకున్న వేళ చైనా ఓవర్ యాక్షన్ మరిన్ని భయాలు పుట్టిస్తోంది. యుద్ధోన్మాదంలో రగిలిపోతున్న డ్రాగన్ తైవాన్ సరిహద్దుల్లో తోక జాడిస్తోంది. దీంతో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇక అటు రష్యా ఉక్రెయిన్ వార్లోకి కిమ్ మామా ఎంట్రీ ఇచ్చాడు. మరో 3వ దేశం వస్తే 3వ ప్రపంచ యుద్ధమే అనే చర్చ జరుగుతున్న వేళ ఉత్తర కొరియా వ్యవహారం వరల్డ్ వార్ భయాలని మరింత పెంచుతోంది. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మొదలైన యుద్ధాలు ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారాయి. మరి ట్రంప్ ఈ దేశాల మధ్య యుద్ధాలను ఆపుతాడా, ఆద్యం పోస్తాడా అనేది ఇప్పుడు అందరినీ పీడిస్తున్న ప్రశ్న. ఇజ్రాయిల్ విషయంలో అమెరికా పాలసీ ఒక్కటే పార్టీలు వేరైనా ట్రంప్, కమలా హ్యారిస్ ఇద్దరూ ఇజ్రాయిల్ చర్యలు సమర్థించారు. ఆ దేశానికి గట్టి మద్దతు పలికారు. కమలా హ్యారిస్ గెలిస్తే 3వ ప్రపంచ యుద్ధం తప్పదని ప్రచారంలోనే హెచ్చరించారు ట్రంప్. తాను పెద్దన్నగా పాత్ర పోషిస్తే ఆ ముప్పు తప్పించగలనని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. తాను వైట్ హౌస్లోకి అడుగుపెట్టే నాటికి గాజాలో యుద్ధాన్ని ముగించాలని అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ముందే ఇజ్రాయిల్ ప్రధానిని కోరాడు ట్రంప్. ట్రంప్ గెలవడంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరో మలుపు తిరిగేలా ఉంది. ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క ఉండిపోతోంది. రష్యా టు ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఉక్రెయిన్కి మద్దతు ఇచ్చింది అమెరికా. ట్రంప్ గెలవడం పరోక్షంగా రష్యాకు మేలు జరుగుతోంది. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్కి ఉన్న అనుబంధం గురించి ప్రపంచమంతా తెలుసు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తత పరిస్థితులపై గతంలో జో బైడెన్ ప్రభుత్వాన్ని ఇన్నాళ్లు ప్రశ్నిస్తూ వచ్చారు ట్రంప్. ఇప్పుడు ఆయనే స్వేద సూత్రంలో అడుగు పెట్టబోతున్నారు. యుద్ధ రంగంలో తెల్ల జెండా చూపెట్టడానికి ట్రంప్ ఏం చేయబోతున్నారని ప్రపంచమంతా వెయిట్ చేస్తోంది. గతంలో జరిగిన 2 ప్రపంచ యుద్ధాల కంటే 3వ ప్రపంచ యుద్ధం వస్తే దాని తీవ్రత ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు. అది మానవాళిని నాశనం చేస్తుందని పరస్పర దాడులు చేసుకుంటున్న దేశాలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. తాజా దాడులతో ఇరాక్, సిరియాల్లో ఇరాన్ మద్దతు గల మిలిటెంట్లు అప్రమత్తమైంది. అటు యెమెన్కి చెందిన హూతీ రెబెల్స్ సైతం గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై దాడులకి పాల్పడుతున్నారు. ఈ పరిణామాలతో ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ప్రాంతం వార్ జోన్ని తలపిస్తోంది. ఇరాన్ దాడులతో మండిపోతున్న ఇజ్రాయిల్ ప్రతి దాడి ఉంటుందనే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ దాడులు జరిపితే ఆ దేశానికి అమెరికా, నాటో సాయం చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్, సిరియాకి రష్యా మద్దతు ఉంది. రష్యా ఆ దేశాలకి మద్దతిస్తే చైనా, ఉత్తర కొరియాలు రష్యాకి మద్దతిస్తాయని అంటున్నారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతోందోనని ఉత్కంఠ నెలకొంది. ఆ విషయం వదిలేస్తే అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ గెలవాలనే భారత్లో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆకాంక్షలు, గతంలో కొన్నిసార్లు నోరు జారిన కొన్ని విషయాల్లో మొండికేసిన భారత్తో ట్రంప్కి మంచి సంబంధాలే ఉన్నాయి. ఇటీవలే ఇండియన్స్ అందరికీ హ్యాపీ దీపావళి చెప్పారు ట్రంప్. పీఎం మోదీతో తనకున్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు ట్రంప్. భారత్తో స్నేహం కోరుకుంటున్న ట్రంపే మరోసారి ప్రెసిడెంట్ అయ్యారు. ఇక ట్రంప్ గెలవగానే ప్రధాని మోదీ విషెస్ తెలిపారు. భారత్ అమెరికా బంధాలు ఇంకా బలోపేతం చేయడానికి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి, సుస్థిరతత్వం కోసం పాటుపడతామని ట్రంప్ని ఉద్దేశించి ఆ పోస్ట్లో మెసేజ్ ఇచ్చారు. గతంలో పలు వేదికల్లో ఇద్దరు కలిసి దిగిన ఫోటోల్ని కూడా షేర్ చేశారు. అమెరికాలో ట్రంప్ లీడింగ్లో ఉండగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లతో పాటు ఇండియా మార్కెట్ కూడా పాజిటివ్గా స్పందించింది. అమెరికాతో వాణిజ్య బంధం బలంగా ఉంటుందని సంకేతాలిస్తూ లాభాల్లో ముగిశాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. డాలర్ పడబడటం ఐటీ స్టాక్స్కి సానుకూలంగా మారింది. గతంలో ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు H1B వీసాలతో భారతీయ నిపుణులు ఇబ్బందులు పడ్డారు. తాజా ఎన్నికల ప్రచారంలో కూడా మన జాబ్స్ కొట్టేస్తున్నారని రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేశాడు. దీంతో H1B వీసాలతో పాటు ఇమిగ్రేషన్ ప్రాసెస్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. అయితే గతంలో ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు మోదీతో ఫ్రెండ్షిప్ బానే ఉంది. ఇద్దరూ చాలా వేదికల్లో కలిసేవారు. ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ అభ్యర్థిగా ఉన్న ట్రంప్కి భారతీయుల మద్దతు కూడా పెరిగింది. దీంతో భారత్కి మేలు జరుగుతుందని భారతీయులు భావిస్తున్నారు. విదేశాంగ విధానాల్లో కూడా భారత్కి మద్దతు లభిస్తుందని అంచనాలు కూడా ఉన్నాయి. చైనా విషయంలో ఇండియాకి ట్రంప్ మద్దతు పలికే అవకాశం ఉంది. AI, క్వాంటమ్ టెక్నాలజీ, స్పేస్, 6G మొబైల్ టెక్నాలజీ, సెమీ కండక్టర్స్ వంటి అధునాతన సాంకేతికతపై కలిసి పనిచేయడానికి భారత్, అమెరికా ఈ మధ్య అగ్రిమెంట్ చేసుకున్నాయి. సాంకేతికత రంగంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి బైడెన్ సర్కార్ ప్రయత్నించింది. ట్రంప్ అధికారంలోకి రాగానే అవే విధానాలు కొనసాగించే అవకాశం ఉంది. మరి
ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందనుకుంటున్నారా? ట్రంప్ ఆపుతాడా? ఆజ్యం పోస్తాడా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.